నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ గుమ్మడికాయను పండించిన రష్యన్ రైతు, బరువు తెలిస్తే షాక్. బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు, ఇస్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఉపరితల ఆవర్తనం, 2 అల్పపీడనాలు, ఓ వాయుగుండం, ఇక అల్లకల్లోలమేనా? తిరుమల శ్రీవారికి దసరా వేళ ఖరీదైన కానుకలు, ఏకంగా కోట్లాది రూపాయలతో స్వామివారి కోసం ప్రత్యేకంగా. శోభాయమానం తిరుమల క్షేత్రం, ఆకట్టుకుంటున్న విద్యుత్ అలంకరణలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన విరతుల వెల్లువ, బాధితుల అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఏపీలో వారమంతా భారీ వర్షాలు, వరదలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా మరో 2 అల్పపీడనాలు, ఓ వాయుగుండం రెడీ అవుతున్నాయట. వీటి ప్రభావంతో వర్షాలు అల్లకల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత ఆగస్టులో మొదలైన వర్షాలు ఇప్పటికీ ఆగడం లేదు. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూనే కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వారం ఇరు రాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఉంటాయని, భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందుగానే సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ 3-4 రోజులు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో ఈ గురువారం సెప్టెంబర్ 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించారు. ఇది శుక్రవారానికి సెప్టెంబర్ 26కు మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని తెలిపారు. ఈ వాయుగుండం అంతకంతకు బలపడుతూ ముందుకు సాగుతుందని, శనివారానికి సెప్టెంబర్ 27కు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి సోమవారం డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5:43 నుండి 6:15 వరకు మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడుతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడుతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణుదర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి చాప తాడు తయారు చేశారు. అటవీ శాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్భచాప, 255 మీటర్ల పొడవైన 106 కిలోల తాడు సిద్ధం చేశారు. దర్భ కుశగడ్డి వేదోక్త శాస్త్రాల్లో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం కుశ పవిత్ర భవతు అని దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చుని చేసే ఉపాసన శ్రేష్ఠ ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. శాస్త్రీయంగా చూసిన ఇందులో సిలికా అధికంగా ఉండడంతో వాతావరణ శుద్ధి, సూక్ష్మ క్రిముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం దైవిక వరమని భావించబడుతుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున
దర్భతాడు, దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ, తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు వెంకన్నకు వెలకట్టలేని ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు నిత్యం సమర్పించే కానుకలతో ఆయన సొత్తు కొండంతగా మారుతోంది. శ్రీవారికి 15 బంగారు పతకాలు, 2 వెండి తట్టలు విరాళంగా ఇచ్చింది శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠం. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ 1,80,00,000 విలువైన 15 బంగారు పతకాలు, 2 వెండి తట్టలను శ్రీవారికి బహూకరించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు స్వామీజీ ఈ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్ స్వామితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారికి బంగారు, వెండి కానుకలను సమర్పించిన మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది. 5,50,00,000తో విద్యుత్ దీపాలంకరణ చేపట్టడంతో నూతన అందాలతో స్వామి క్షేత్రం కనువిందు చేస్తోంది. శ్రీవారి గర్భాలయం నుంచి మహాద్వారం వరకు ప్రాకారం, గోపురం, మాడ వీధుల్లోని ముఖ్యమైన భవనాలకు రంగురంగుల లైట్లతో విద్యుత్ అలంకరణలు చేశారు. ప్రధాన కూడళ్లలోనూ విద్యుత్ తీగలతో పాటు వివిధ దేవతామూర్తుల భారీ కటౌట్లు, లైట్లతో కూడిన ప్లాస్టిక్ చెట్లు, సప్త ద్వారాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. తిరుమలలోని పరకామణి అవకతవకలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఏ విధంగా అయితే డాలర్లని దొంగతనం చేసి ఏ విధంగా అతను పట్టుబడ్డాడో మనందరికీ తెలిసిన విషయమే.
వాళ్ళే చెప్పారు, వాళ్ళ ప్రభుత్వంలోనే దొంగ బయటపడ్డాడు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా చేసుకోవచ్చు, సొంత చట్టాలు. జగన్ రాజ్యాంగం ఏలుతోంది కాబట్టి మన పీరియడ్లోనే దొంగలు బయట పెట్టడం వాళ్ళే, దొంగలు మరి వాళ్ళే కాపాడడం వాళ్ళే. అంటే ఎటుపోతుంది మీరు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా. ఈరోజు మరి 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఈ దొంగతనాలు జరుగుతున్నాయి అతని ద్వారా అని మీరు చెప్పి మరి లోక్ అదాలత్లో మీరు దాన్ని మాఫీ చేయించుకున్నాము అని చెప్తున్నారే, మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? ఆ అధికారం ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానము బైలాస్లో అదొక ట్రస్ట్, ఆ బైలాస్లో ఉన్నాయా? మీరు చూసారా? మీరు చేశారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి విషయం ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కొండ విషయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు వాళ్ళ సేవకులు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ ఉంటారు. మీరు కరుణాకర్ అయితే ఇక్కడేమో భక్తుడు, అక్కడేమో మీరు ఉండికి దోపిడీకి సూత్రధారులు, ప్రధాన సూత్రధారులని కూడా మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే నీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి భక్తితో వేసే కానుకలన్నీ నీ ఇంటికి తరలించామనేది ప్రత్యేక సాక్షులు ఉన్నారు. కొంతలో నీకు శిక్ష పడేది ఖాయమని కూడా తెలియజేస్తుంది. కర్ణాటకం నుంచి అలిపిరిపోయే దారిలో ఎక్కడైతే విగ్రహం దగ్గర పోయి ఫస్ట్ నాంది ఇక్కడ మన మూత్రాల మధ్య దేవుని యొక్క విగ్రహం ఉంది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అని ప్రస్తావించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు చైర్మన్గా ఉన్నారు, ఎన్నిసార్లు తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ రోజు కనపడినటువంటి సమస్యలు ఈ రోజు ప్రజల్ని తప్పుతావు పట్టించేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 16 నెలలుగా ప్రజలకు ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాన్, సుధారాణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. మొత్తం 382 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు 37 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 31 మంది నేరుగా వచ్చి సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందించగా 6 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివి మహల్ రోడ్డు నందు వీధి దీపాలు వెలగడం లేదని, కేబీ లేఅవుట్ నందు రోడ్లపై వాహనాలలో మద్యం సేవిస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు, పరిష్కరించాలని, ప్రకాశం పార్క్ వాకింగ్ ట్రాక్ బురదమయం అవుతున్నది, పరిష్కరించాలని, సుందరయ్య నగర్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది, పరిష్కరించాలని, నెహ్రూ నగర్ నందు యూడీఎస్ ఓవర్ఫ్లో అవుతున్నది, పరిష్కరించాలని, కోరమేనుగుంటలో ఆక్రమణ నిర్మాణాలు అరికట్టాలని, రవీంద్రనగర్ నందు వీధి దీపాలు వెలగడం లేదని, తెలుగంగ నీటి సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, 20 సంవత్సరాలుగా డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నామని,
ఆప్కాస్ నందు డ్రైవర్గా నమోదు చేయాలని, సుందరయ్య నగర్ నందు డ్రైనేజీ కాలువ మూత మరమ్మతు చేయాలని, విద్యుత్ వైర్లపై వాలిన చెట్ల కొమ్మలు తొలగించాలని, ధోబీఘాట్లో సౌకర్యాలు కల్పించాలని కోరారని తెలిపారు. అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని, పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో నూతనంగా MBBS కోర్సులో చేరనున్న విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. That is not true. Medicine, as long as human race exists, there is a demand for a doctor. As long as you train yourself as a good doctor, you will have a definite, very valuable place in the society. Because somebody told my mother the same thing 45 years ago. They said we should have joined him in B Pharmacy. There are a lot of jobs not in MBBS. So there will be some criticism like that. Don't bother. You have done very well. Some other people will say could have joined engineering, or with same effort you could have done IAS. True, but you chose this profession. When you chose, I am sure you must have had some kind of a passion for it. Because without passion, people don't come for subjects like this. And let me tell you something which is very interesting for all of us sitting here. What makes this profession unique compared to all other IAS, whatever you call? రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దొమ్మర కులం వారిని గిరిజ బలిజగా పేరు మారుస్తూ జారీ చేసిన జీవోతో బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్కాట్ కృష్ణప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నవించినటువంటి, అయ్యా రాష్ట్రంలో మాకు జనాభా సంఖ్య ఎక్కువ ఉన్న మాకు ఎటువంటి ఆదరణ కానీ టీచర్ స్టేటస్ కానీ లేదు. ఎంతోమంది చిన్న చిన్న వ్యత్యాసంతో వెనకబడిపోతున్నారు. మా పిల్లలు కానీ ఉద్యోగంలో కానీ ఎటువంటి నిరాదరణ లేకుండా జనాభా ఎక్కువ ఉన్న అన్నింటిలో ముందున్నా కానీ మేము అందిన ఫలాలు అందకుండా మాకు నిరోధంగా ఉంది. అలాంటిది ఇంకా మీరు ఈ బలిజ కులాన్ని ఇతర కులాలకు చేర్చేసి ఇంకా జాతిని మీరు దిగజార్చే స్థాయికి మీరు చేయొద్దని మేము ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా బలిజతులలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు. ఇలాంటి కులాన్ని తీసుకొచ్చి మీరు దొమ్మరకలు దాన్ని గిరి బలిజాన్ని పేరు పెట్టడం చాలా సమగ్రాన్ని మేము సవినయంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. తిరుపతి నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి వైకాపా నాయకులు విచ్చేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాలి శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 16 నెలలుగా అనేక మార్లు నగరపాలక సంస్థకి పలుమార్లు వినతిపత్రం అందజేసినప్పటికీ నగరంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని తెలిపారు. నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తిరుపతి అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. గౌరవ కమిషనర్ గారు కూటమి పాలనకు కమిషనరా, తిరుపతి నగరానికి కమిషనరా అనుసంధంగా కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ప్రజా సమస్యల్ని గాలి కుదిలేస్తూ ఈ చిన్న చిన్న పనులు కూడా ఈ కమిషనర్ విస్మరించారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేము అడిగిన సమంజసమైన ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సమస్యలను మేము అడగడం ఆమె సైన్ చేయడం పక్కనేయడం, సైన్ చేయడం పక్కనేయడం, సైన్ చేయడం పక్కనేయడం, అంతే తంతు తప్ప ప్రజా సమస్యలను గాలి కుదిలేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తమిళనాడుకు చెందిన భక్తులు 8 గొడుగులు స్వామివారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా అందజేశారు. గొడుగుల వితరణ కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకి గొడుగులు తీసుకొని తమిళనాడు నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ మన రామాలయంకి ఎదురుగా పూజలు చేసి ఇక్కడి నుంచి తిరుమలకు తీసుకొని పోయి తిరుమలలో శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా చేస్తున్నారు.
భగవంతుని సేవ వీరికి తప్పనిసరిగా మన వెంకటేశ్వర స్వామి వీరికి వీరి కుటుంబానికి తప్పనిసరిగా ఆశీస్సులు అందజేస్తారని శ్రీ గోపాలకృష్ణన్ వారి ఫ్యామిలీ పూనమలై నుంచి కోవై అలిమేలమంగ ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాలుగా కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆయన ఏదైతే బ్రహ్మోత్సవాల్లో గొడుగులు తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ కూడా స్వామివారి భక్తులను అందరినీ కూడా కలుపుకొని ఇక్కడ రాములవారి గుడి పాదాల చెంత ఆయన గొడుగులను పెట్టి ఇక్కడ పూజలు నిర్వహించి తిరుమలలో సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చి మేము తిరుపతిలో అందరూ తోడుగా ఉండి వాళ్ళ మూలంగా మేము వాళ్ళని పెద్దోళ్ళ ముందుగా మేము పెట్టుకుని ఒక్కొక్క సంవత్సరం వచ్చి కొండదేవుడికి వచ్చి బ్రహ్మోత్సవం నాడికి వచ్చి గొడుగులు ఇస్తాము. అందరూ బాగా ఉండాలి, మాకు తోడుగా ఉండేవాళ్ళను వాళ్ళు పరంపరగా వాళ్ళు పలానుగా బాగా ఉండాలి. ఎప్పుడు మాకు పరంపరగా మేము గొడుగులు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు కూడా ఉండి ఆయనకు గొడుగులు ఇచ్చేదానికి వాళ్ళ ఆశీర్వాదంతో మేము చేయాలి. ఏడుగొండలైన ఆశీర్వాదం అందరూ ఇక్కడ ఉండాలా. మా ట్రస్ట్ పేరు వచ్చి పూవై శ్రీ అలమేలుమంగ ట్రస్ట్. మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2025 8th ఎడిషన్ మ్యాచ్లో సంస్కృత విద్యాపీఠం విజేతలుగా నిలిచారు. రన్నర్స్గా అమర్రాజు జట్ నిలిచింది. అట్టహాసంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం నందు మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2025 8th ఎడిషన్ను ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, మాజీ ఎమ్మెల్యే మోహన్, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పాల్గొనే వివిధ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య స్నేహం ఏర్పడడానికి మరియు ఉద్యోగులు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ సూచన మేరకు ఈ సంవత్సరం నుండి 2 సార్లు నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ తెలిపారు. సో సంవత్సరానికి ఒకసారి ఇటువంటి టోర్నమెంట్ పెడితే ఒక 2 వారాల పాటు ఇట్లా గ్రౌండ్లో వచ్చి పరిగెడితే వాళ్ళ యొక్క ఫిట్నెస్ బాగుంటుంది, వాళ్ళు పనిచేసే సంస్థలో ఇంకా చురుగ్గా పనిచేయగలుగుతారు. అలాగే ఫ్యామిలీకి ముఖ్యంగా అండగా ఆరోగ్యంగా ఉంటారనే ఒక ఉద్దేశంతో దీన్ని 7 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. 4 జట్ల టీంతో 4 జట్లు కాస్త 6 జట్లు అయ్యాయి, 6 జట్లు కాస్త 8 జట్లు అయ్యాయి, 8 10 అయ్యాయి, 10 12 అయ్యాయి, ఈ సంవత్సరం 14 అయ్యాయి. సమయం లేకుండా 2 టీములు తీసేయడం జరిగింది. ఈసారి ఆ 2 టీములను కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ 14 టీములతో కొనసాగిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. క్రికెట్ ఒక్కటే కాకుండా ఇప్పుడు మిగతా స్పోర్ట్స్ కూడా చూస్తే బాగుంటుంది. అందులో కూడా ప్లేయర్స్ ఉంటారు, ఫుట్బాల్ కానీ లేదా వాలీబాల్ కానీ. మేము వారు ఎప్పుడు అడిగినా మేము మా గ్రౌండ్స్ ఇచ్చేదానికి మేము ఎప్పుడు ఎందుకంటే ఇది అందరికీ ఎంప్లాయీస్కి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి. సో క్రికెట్తో పాటు ఇట్లా ఈ ఫుట్బాల్ కానీ లేదా వాలీబాల్ కానీ అవి కూడా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, వసతి గృహాల సముదాయాల వద్ద పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, విష్ణు నివాసం, వసతి సముదాయం ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. కాబట్టి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది సిబ్బందితో పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. ఫుట్పాత్లు పాడైన వాటిని మరమ్మతులు చేపట్టి పూల కుండీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న గుంతలను పూడ్చాలని తెలిపారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, ఏసీపీలు మధు, మూర్తి, డిజీలు లలిత, రాజు, శానిటరీ సూపర్వైజర్లు సుమతి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో బీసీ జెండాలు ఎగిరేలా ఎజెండాను ప్రతి ఒక్క బీసీ గుండెకు చేర్చేలా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, తిరుపతి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజగౌడ్ మీడియాతో మాట్లాడుతూ
తిరుపతి జిల్లాలోని అన్ని బీసీ కులాల ప్రజలను ఐక్యం చేసి వారి అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కేంద్రం కులగణనకు ఒప్పుకోవడం అన్నారు. ఇంకా జాతీయ స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా, ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ బీసీ సబ్ ప్లాన్ మరియు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులపై ఉద్యమిస్తూనే ఉన్నామని తెలిపారు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఎజెండాను పట్టుకుని ఈ దేశంలో ఓబీసీలకి కులగణాంకాలు చేస్తాం, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీ మంత్రిత్వ శాఖ పెడతాం, ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేస్తాం, రకరకాలుగా వాగ్దానాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అడ్డుకట్ట వేయటానికి వాళ్ళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ వారు కూడా ఈ రోజున మేము వాళ్ళు 42% అంటున్నారు. ఏది తెలంగాణ మోడల్గా తీసుకుని ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా 42% మేము స్థానిక సమస్యల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి విషయాన్ని ఇవాళ రాజీవ్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మేము ఈ అమలు చేస్తామనేటువంటి పరిస్థితి రావటం జరిగింది. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం శ్యాంబాబు అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మికుల కోసం సిటీ స్కాన్ తదితర మరిన్ని పరికరాలు, వైద్య విభాగాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, స్థానిక ఈఎస్ఐసి బ్రాంచ్ మేనేజర్ సి నాగమణి, కమిటీ సభ్యులు జి శ్రీనివాసరావు, బ్లిస్ రవిశంకర్ రెడ్డి, సిటీ కేబుల్ రామచంద్రారెడ్డి, పి రామ్మోహన్, ఎన్ మోహన్, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్, ఇతర డాక్టర్లు శ్వాసకోశ సంబంధ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోగులకు వివరించారు. దసరా శరణ్ నవరాత్రులను పురస్కరించుకొని మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. తిరుపతి గ్రామదేవత అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహాగణపతి హోమం నిర్వహించారు. ఈ హోమంలో శ్రీ తాతయ్యగుంట పాలక మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మీడియాతో మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అమ్మవారిని దర్శించి గంగమ్మ కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. శ్రీ దేవి శరణ్ నవరాత్ర మహోత్సవములు మన గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానమునందు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఈరోజు మహాగణపతి హోమంతో శ్రీకారం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం గణపతి పూజ, వైదిక స్వస్తి పుణ్యాహవాచనము, అఖండ దీపారాధన, పంచగవ్య ప్రాశనము, మహాగణపతి హోమంతో ఈరోజు కార్యక్రమం రేపు ప్రారంభమైంది. కాణిపాకం గ్రామంలో పురాతనంగా వెలిసిన శ్రీ కాళీమాత దేవస్థానంలో సోమవారం మహాకుంభాభిషేకం కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళీమాత ఆలయాన్ని ఇటీవల శాంతిసాగర్ రెడ్డి కుటుంబీకులు గ్రామస్తుల సహకారంతో జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి గణపతి పూజ, పుణ్యాహవచనం, ఆలయంలో కలశ స్థాపన కార్యక్రమం వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిసాగర్ రెడ్డి దంపతులు హోమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవరాత్రి ఉత్సవాలు కాళీమాత దేవస్థానంలో ఘనంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శాంతిసాగర్ రెడ్డి కుటుంబీకులు తెలిపారు. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి ఆలయ ఈవో పెంచల కిషోర్, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, ఉభయదారుల సంఘం అధ్యక్షులు బుజ్జినాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులైనటువంటి గురిజాల జగన్మోహన్ గారు కుటుంబం నుంచి కుటుంబ సభ్యులు వస్తున్నట్టు కూడా తెలిసి ఉన్నారు. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఉన్నాము. ఈ ఏర్పాట్లలో నాకు సహాయ సహకారాలు
కూడా పాలక మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు అందరూ సహాయ సహకారాలతో బాగా చేస్తున్నాము. దానిలో భాగంగా 30వ తారీఖు చండీ హోమం, మహాచండీ హోమం ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ తూరు కూడా మహాచండీ 30వ తారీఖు జరుగుతుంది, దుర్గాష్టమి రోజు. ఆ రోజు అందరూ పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి ప్రసన్నం కోసం కోరుతున్నాము. అదేవిధంగా చివరి రోజైన విజయదశమి రోజు గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులందరూ జమ్మి పూజ గ్రామోత్సవంతో ముగుస్తుంది. దీనికి తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,15,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,410 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,38,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 141 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారీ గుమ్మడికాయను పండించిన రష్యన్ రైతు బరువు తెలిస్తే షాక్. బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు, ఇస్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఉపరితల ఆవర్తనం, 2 అల్పపీడనాలు, ఓ వాయుగుండం, ఇక అల్లకల్లోలమేనా? తిరుమల శ్రీవారికి దసరా వేళ ఖరీదైన కానుకలు, ఏకంగా కోట్లాది రూపాయలతో స్వామివారి కోసం ప్రత్యేకంగా. శోభాయమానం తిరుమల క్షేత్రం, ఆకట్టుకుంటున్న విద్యుత్ అలంకరణలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన వినతుల వెల్లువ, బాధితుల అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.